హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి భారతీయ ఎగ్జోగామ్ లిమిటెడ్ ఐపీఓ యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం గురించి, అలాగే ఈ కంపెనీ యొక్క ఎలా అయితే సబ్స్క్రిప్షన్ అయిందో ఈ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే భారతీయ ఎగ్జోగామ్ ఐపీఓ అనేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇష్యూ సైజ్ వచ్చేసి 4,275 crores ఉందన్నమాట. అలాగే ఐపీఓ వచ్చేసి స్టార్టింగ్ అనేది ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తారీఖు సాటర్డే వరకు అప్లై చేసుకోవడానికి అనేది అవకాశం ఉంది, అయిపోయిందన్నమాట. అలాగే ఐపీఓ అనేది ఏప్రిల్ 8వ తారీఖు అలాట్మెంట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఐపీఓ అనేది బిఎస్సి ఎన్ఎస్సిలో లిస్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 12 ఫ్రైడే. ఈ భారతీయ ఎగ్జామ్ ఐపీఓ అనేది ప్రైస్ బ్యాండ్ 540 నుంచి 570 రూపీస్గా వాళ్ళు ప్రైస్ అనేది పెట్టడం జరిగింది. మీరు 570 పెట్టినట్టయితే మీకు ఐపీఓ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ ఐపీఓ కూడా రావడానికి లక్ బేసిస్ మీద ఉంటుంది. ఈ అప్లికేషన్ సైజ్ వచ్చేసి ఒక్కొక్క లాట్కి 26 షేర్స్ ఉంటాయన్నమాట మనలాంటి రిటైల్ ట్రేడర్స్కి. అలాగే రిటైల్ ట్రేడర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,800 రూపాయలు ఒక లాట్కి పెట్టడం జరుగుతుంది. మినిమం అనేది ఈ ఎన్ఐలు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 14 లాట్లు అనేది వేసుకోవడం జరుగుతుంది, 364 షేర్లు. మినిమం అనేది వీళ్ళ అమౌంట్ వచ్చేసి 2,07,480 రూపాయలు అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే బి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు 68 లాట్ల వరకు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి 1,768 షేర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి 1,07,760 రూపీస్. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫేస్ వాల్యూ 5 రూపీస్ పర్ షేర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐపీఓ ఓపెన్ డేట్, ఐపీఓ క్లోజ్ డేట్, బేసిక్ అలాట్మెంట్ మండే 8. ఇఫ్ ఇన్ కేస్ మనకి అలాట్మెంట్ అనేది జరగకపోతే 10వ తారీఖు అమౌంట్ అనేది మనకి అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి అలాట్మెంట్ వచ్చినట్లయితే ఈ షేర్స్ అనేవి మనకి ఏప్రిల్ 10వ తారీఖు మన అకౌంట్లోకి వస్తాయి, డిమాట్ అకౌంట్లోకి. లిస్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 12. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే భారతీయ ఎగ్జోగామ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 29.88 టైమ్స్ అనేది అవ్వడం జరిగిందనమాట. ది పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రైబ్ 2.83 టైమ్స్. ఇన్ ది రిటైల్ కేటగిరీ 48.57% అయిందనమాట. యుఐబి వచ్చేసి 10.52%. ఎన్ఐ కేటగిరీలో వచ్చేసి అబౌవ్ 10 lakhs వచ్చేసి 12.27, బిలో 10 lakhs వచ్చేసి 7. రిటైల్ ఇన్వెస్టర్స్ 2.8. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ అప్లికేషన్స్ 6,19,251. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్స్క్రిప్షన్ ఫిగర్ ఏప్రిల్ 5, 2024 6:19 ఇవ్వడం జరిగిందనమాట. క్యూఐబీలు వచ్చేసి 48.57. వీళ్ళు ఆఫర్ చేసిన షేర్లు వచ్చేసి 2,25,00,000. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఐపీఓకి క్యూఐబీలో అప్లై చేసిన షేర్స్ వచ్చేసి 109,29,25,340. అలాగే ఎన్ఐఏలు వచ్చేసి 10.52x 1,12,50,000 ఆఫర్ చేసిన షేర్స్ అనేది. కానీ ఇక్కడ 11,83,11,882 షేర్స్. అలాగే బిలో ఎన్ఐఏస్ వచ్చేసి 12.27. వీళ్ళకి అలాట్ చేసింది 75 lakh షేర్స్.
కానీ ఇక్కడ 9,20,48,970 షేర్స్ అప్లై చేసింది. అలాగే స్మాల్ ఎన్ఐఎస్ వచ్చేసి 7x వీళ్ళకి అలొకేట్ చేసింది 37,50,000 షేర్స్. ఇక్కడ ట్రూకోర్ 62,912 షేర్స్. ఇంకా రిటైల్ కేటగిరీకి వచ్చేస్తే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ 2.83x టైం మనకి అలొకేట్ చేసిన షేర్స్ 75 lakhs. కానీ అప్లై చేసిన వాళ్ళు 2,12,46,186. ఇంకా జిఎంపికి వచ్చినట్లయితే గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు. ఇక్కడ చూసినట్లయితే భారతీయ ఎగ్జాగం ఐపీఓ లాస్ట్ జిఎన్పి 83 రూపీస్. లాస్ట్ అప్డేటెడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 6th April 2:57 PM. With the price is band is 570. భారతీయ ఎగ్జాగం ఐపీఓ ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 653. క్యాప్ ప్రైస్ ప్లస్ టుడే జిఎన్పి క్యాప్ ప్రైస్ 570 ప్లస్ 83. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ది ఎక్స్పెక్టెడ్ పర్సెంట్ గెయిన్ లాస్ పర్ షేర్ 14.56% అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ తారీఖు 570, 83 జిఎంపి, 653 లిస్టింగ్. ఇది అనేది కంటిన్యూస్ గా 1వ తారీఖు 39, 2వ తారీఖు 52, 3వ తారీఖు 64, 4వ తారీఖు అనేది మార్కెట్ కొంచెం డౌన్ అవటం వల్ల ఇది 64 నుంచి 57కి రావడం జరిగింది. ఇక క్లోజింగ్ డేకి వచ్చేసి 83 రూపీస్ ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 83 జిఎంపి ఇంటూ మన యొక్క లాట్ సైజు 26 ఈక్వల్ టు పర్ ఒక లాట్కి వచ్చేసి మనకి 2,158 రూపాయలు అనేది ప్రాఫిట్ జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి అలాట్మెంట్ అనేది వస్తే మనకి 2,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.